ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ అధికారి ధనలక్ష్మి అన్నారు. మరిపాడు ప్రజా పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం, తల్లుల అకౌంట్లో డబ్బులు ప్రభుత్వం జమ చేసిందని, ఎవరికైనా రావాల్సి ఉంటే సంబంధిత అధికారులను కలిసి గ్రీవెన్స్ డేలో అర్జీ సమర్పించాలని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఏఈఓ వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు నాయుడు హజరత్ రెడ్డి, ఎస్కే అబ్దుల్, బాలగురువమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆర్ఎస్కి రైతు సేవా కేంద్రంలో మా స్టిక్ ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఇమ్మీడియట్ గా మీరు ఈ ఆర్ఎస్కి మా స్టిక్ కి సంప్రదించాలి. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంది. చెప్పేదేనండి మాకు ముందు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.